తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న అయితే పాలమూరు ప్రాంతంలో ఉన్నటువంటి పండుగ సాయన జీవిత చరిత్రని పండుగ సాయన సంబంధించిన అయితే ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించిన కూడా ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. అలా ఏదంటే అది హరి వీర వీర మల్లా అనే సినిమాని కూడా పేరు మీద రచించబోతుంది. దీనికి నటుడుగా పవన్ కళ్యాణ్ కూడా రూపొందిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 24 తారీఖున విడుదల చేయాలని చెప్పి సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు కూడా సంసిద్ధమవుతున్న నేపథ్యంలో గత 3 రోజుల కిందట కూడా ఈ సినిమాని కూడా పండుగ సాయన సంబంధించిన చరిత్రని కొన్ని వక్రీకరించారని చెప్పి దాని మీద బీసీ సంఘాలు కూడా మండిపడుతున్నారు. బీసీ సంఘాలు సినిమాని నిలిపివేయాలంటూ కూడా నిరసన వ్యక్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో పండుగ సాయనకు సంబంధించింది మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బెక్కన్ జనార్దన్ కూడా పండుగ సాయన జీవిత చరిత్ర నవ్వుల అయితే ఆ పండుగ సాయనకు సంబంధించిన చరిత్ర కూడా బుక్లెట్ ద్వారా కూడా ఆయన రూపొందించడం జరిగింది. ఇదే అంశంపైన మనతో పాటు పండుగ సాయనకు సంబంధించిన బుక్ రచించిన బెక్కన్ జనార్దన్ వారనాలుగా ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు పండుగ సాయన జీవిత చరిత్రని ఒక సినిమా రూపొందించబోతుంది? దాని మొదటగా రాబిన్ హుడ్గా పేరు తీసుకున్నాం, దాని తర్వాత కూడా పేరు మార్చిండు. దీని మీద ఏం చెప్తారు? పండుగ సాయన అంటే పాలమూరు ప్రజలకు ఒక ఆరాధ దైవం. అదేవిధంగా మొత్తం తెలంగాణ రాబిన్ హుడ్ అనే ఆయనకు ఒక పెద్ద పేరుంది. ఎందుకంటే పేద ప్రజలను వాళ్ళ ఆకలిలో అన్నమైండు, వాళ్ళ కష్టాల్లో కన్నీరైండు, అన్ని సమస్యల్లో కూడా అండదండలుండి ప్రజా సైన్యాన్ని తయారు చేసి ప్రజల కోసం పోరాడిన వీరుడు పండుగ సాయన. అట్లాంటి పండుగ సాయనను మొట్టమొదట ఈ హరియారా వీరమల్లు కట్టే ముందు పండుగ సాయన చరిత్ర తీస్తున్నామని చెప్పి పండుగ సాయన యొక్క చరిత్రను తీసుకొని అందులో ఉన్న అంశాలను జోడించి అందులో అంశాలను తీసుకొని పేరు మాత్రం మధ్యలో హరియారా వీరమల్లని పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే హరియారా వీరమల్లని తీసుకొని పండుగ సాయన అంశాలను తీసుకోవడం వల్ల అది పండుగ సాయన అభిమానుల మీద వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్లయింది. అదేవిధంగా పండుగ సాయన అంటే ఆరాధించే ఆ ప్రజల యొక్క హృదయాల్లో దెబ్బకొట్టినట్టయింది, గాయపరిచినట్టయింది. ఈరోజు పండుగ సాయన పేరుతోన ఈరోజు సినిమా తీస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. హరియారా వీరమల్లని తీసుకొచ్చి అందులో చార్మినార్ పెట్టిండ్రు. ఆ ఔరంగజేబు కాలం అంటున్నారు. ఔరంగజేబు కాలం నాటికి చార్మినార్కు అసలు సంబంధం లేదు. ఔరంగజేబు కాలంలో చార్మినార్ లేదు, అసలు లేని చార్మినార్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. మరోవైపు ఔరంగజేబు కాలం నాటిది అంటున్నారు. అంటే చరిత్రను వక్రీకరించడం, చరిత్రను వక్రీకరించి చిత్రీకరించడం ద్వారా చరిత్రకు ద్రోహం చేసిన వల్ల సమాజానికి ద్రోహం చేసిన వల్ల మరొకటి కాదు. కాబట్టి మీ ఇష్టం ఉన్నట్లు చేయడానికి మీ స్టోరీ అయితే మీ ఇష్టం ఉన్నట్లు మీరు రాసుకోవచ్చు. కానీ ఒక ప్రజా యోధుడు ప్రజల తరఫున పోరాడి ప్రాణం ఇచ్చిన ఒక యోధుని గురించి చిత్రీకరించేటప్పుడు ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా చరిత్రను వక్రీకరించవద్దు. దాని ద్వారా ఏమవుతుందంటే చట్టపరంగా అనేక సమస్యలు కూడా వస్తాయి. ఈరోజు నేను పండుగ సాయన ట్రయల్ చూసినాను, అందులో ఈ మన హరియారా వీరమల్లు ట్రయల్ చూసినాను. అందులో పండుగ సాయన అంశాలు తీసుకున్నారు. పులిని చేయడం అని పులి ప్రజల మీద దాడి చేస్తుంటే అడ్డుకొని ఆ ప్రజలను కాపాడిన అంశాలు కానీ అట్లా చాలా అంశాలు తీసుకున్నారు పండుగ సాయన నవల. వాస్తవంగా ఏంటంటే పండుగ సాయన నవల అది నేను 3 సంవత్సరాలు పరిశోధన చేసి రాసిన. అది రాసిన తర్వాత ఢిల్లీలో కాపీరైట్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి అందులో అంశాలను కాపీరైట్ యాక్ట్ కింద పర్మిషన్ లేకుండా తస్కరించడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి నేను ఈరోజు అట్లాంటి వాటిని అన్నీ కూడా బేషరతుగా తొలగించి పండుగ సాయన అభిమానులందరూ కూడా పండుగ సాయన రచయితతో పాటు అభిమానులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ సినీ నిర్మాతకు తర్వాత దర్శకుడికి మేము హెచ్చరిక చేస్తున్నాం. అట్లా కాకుండా అట్లే ముందుకు పోయి అందులో అంశాలను తీస్తే అందులో దర్శకుడు నిర్మాతతో పాటు ఆ హీరో పవన్ కళ్యాణ్ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని లీగల్గా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సినిమాకి సంబంధించింది 16వ శతాబ్దానికి సంబంధించిన ఘటనలే పేరన్నగా ఈ సినిమా నిర్మిస్తున్నట్లుగా సినీ సంబంధించిన యూనిట్ సభ్యులు చెప్తున్నారు. దీని మీద అట్లా 16వ శతాబ్దం తీసుకున్నప్పుడు ఔరంగజేబు లేడు. ఔరంగజేబు 11, 12వ శతాబ్దం వాడే. మరి ఔరంగజేబును పెట్టినప్పుడు ఔరంగజేబు అంశం వచ్చినప్పుడు 16వ శతాబ్దం ఎట్లొచ్చింది? 16వ శతాబ్దం వచ్చినప్పుడు ఔరంగజేబు ఇక్కడ ఎట్లుంటుందంటే 16వ శతాబ్దంలో చార్మినార్ ఉన్నది, అప్పుడు ఔరంగజేబు లేడు. ఔరంగజేబును తీసుకున్నప్పుడు చార్మినార్ను 16వ శతాబ్దాన్ని పక్కకు పెట్టాలి.
కాబట్టి పరస్పరమైన అంశాలను తీసుకోవడం ద్వారా, పరస్పర విరుద్ధ అంశాలను తీసుకోవడం వల్ల ప్రజలను సమాజాన్ని పక్కదో పట్టేయడం. కాబట్టి 16వ శతాబ్దంలో అప్పుడు ఔరంగజేబు సమస్య ఎందుకు వచ్చింది మరి? ఓవైపు ఔరంగజేబు అంటున్నావు, ఇంకో దిక్కు చార్మినార్ అంటున్నావు, 16వ శతాబ్దం అంటున్నావు. అంటే మీకే క్లారిటీ లేదు ఏ అంశం మీద మీరు ఈ కథాంశం మీద ఈ సినిమా తెరపైకి ఎక్కిస్తున్నాను. అట్లా తెరపైకి ఎక్కించే ముందు చరిత్ర నిర్మాతలను తెలుసుకోవాలి, దానిపైన క్లారిటీ ఉండాలి. అంతే తప్ప ప్రజలను సమాజాన్ని అట్లా వక్రీకరించి పక్కదారి పట్టిస్తే అది చట్టరీత్యా నేరమవుతుందని చెప్పి ధర్మంగా హెచ్చరిస్తున్నాం. రైట్. ముఖ్యంగా అంటే పండుగ సాయన్ అంటేనే పాలమూరు పట్టణ ప్రాంతాలు దేవుడిగా కొలుస్తారు. ముఖ్యంగా మొదటగా సినిమా సంబంధించి అయితే ఈ సినిమా తీయబోతున్నట్టు ముందుగా పండుగ సాయన్ చరిత్రనే తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యలో హరి వీర మల్ల పేరు తీసుకొచ్చారు. దీనికి ఎందుకు అసలు మధ్యలో పండుగ సాయన్ అని చెప్పారు, తర్వాత ఈ పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే పండుగ సాయన్ అంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయన ప్రజావీరుడు, ప్రజలకు ఆదర్శంగా ప్రజల పక్షాన నిలబడి ఆయన ప్రాణం ఇచ్చాడు. అట్లాంటి త్యాగమూర్తి యొక్క సినిమా తెరపైకి ఎక్కించినప్పుడు ఆ హద్దుల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకు ఒక ఇదేసి వాళ్ళు ఇష్టమైనట్లు ఒకరికించాలంటే చిత్రీకరించాలంటే ఒక కొత్త పేరు సృష్టించాలి. ఆ కొత్త పేరే హరిహర వీరమల్లు. ఆ హరిహర వీరమల్లుని తీసుకొచ్చేసి పండుగ సాయనాన్ని పక్కకు పడేసి ఈరోజు ఆ పేరుతో నా ఇష్టం ఉన్నట్లుగా మొత్తం చరిత్రనంతా కూడా గందరగోళం కలగా బులగం చేసింది. కాబట్టి పండుగ సాయనాన్ని పక్కకు పెట్టి ఆయనను విస్మరించి ఈరోజు హరిహర వీరమల్ల అని చెప్పేసి తీసుకొచ్చారని ఈ సందర్భంగా అనుకుంటున్నాం. అయితే ఏదేమైనా కానీ హరిహర వీరమల్లు సినిమా సంపూర్ణంగా చూసినాక వాళ్ళపైన లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలన్నా మా దగ్గర లీగల్ టీం ఉంది. మేము చట్టపరంగా ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. రైట్. ముఖ్యంగా అంటే పండుగ సాయన ఇదే ప్రాంతంలో ఆయన ఉండేవాడు, ఇదే ప్రాంతంలో ఆయన ప్రజల కోసం సేవ చేసేవాడు. దాదాపు ఉన్నల దగ్గర దోచుకొచ్చి పేదవాళ్ళకి పంచేవారు. అంటే పండుగ సాయన చాలామంది ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా, తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతం అంతా కూడా చాలామంది కొలిచేవారిని. అంటే సినిమా రావడం వల్ల చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ మధ్యలో పేరు చేంజ్ చేశారు. దాని తర్వాత పండుగ సాయానికి సంబంధించి జీవితాన్ని వ్యక్తీకరించారు. దీని మీద ఎట్లా తీసుకోబోతారు ముందుగా లీగల్గా? అందుకనే సినిమా సంపూర్ణంగా చూస్తే మాకు ఒక అవగాహన వస్తుంది. పండుగ సాయన్న అంటే పేద ప్రజల పక్షాన నిలబడ్డ ఒక ప్రజా యోధుడు. ప్రజల పక్కకు ప్రాణ చివరి కొనవూపిరి వరకు కూడా ప్రజల కోసం నిలబడ్డ ఒక ప్రజా యోధుడు. అట్లాంటి ప్రజాయోధుని ప్రజలు ఆరాధించే ఒక దైవం గల పండుగ సాయన్న చిత్రాన్ని ఇట్లా ఒకరికరించి తీసుకోవడం వల్ల అది ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆరాధించే వ్యక్తిని ఇష్టమైనట్లుగా పిచ్చి పిచ్చిగా దాన్ని తెరపైకి ఎక్కిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఒక్కోసారి ప్రజా ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ప్రజాగ్రహానికి ఇక్కడ చట్టపరంగా చర్యలకు కూడా వారు సంసిద్ధం కావాలి అని చెప్పి, లేకపోతే బేషరతుగా వాళ్ళన్నీ తొలగించి వాళ్ళ యొక్క సినిమాను వాళ్ళ సినిమా పద్ధతిలో పోనీయండి. కానీ ప్రజావైరుని యొక్క అంశాలను తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. రైట్. ఉత్తమ్ మీనా ఏదైతే పండుగ సాయన జీవిత చరిత్రను మొదటగా సినిమా యూనిట్ సభ్యులు తెలియజేశారు. పండుగ సాయనకు సంబంధించిన చరిత్రను మేము సినిమా రూపంలో తీసుకొస్తామన్నారు. మధ్యలో మళ్ళీ పండుగ సాయనకు సంబంధించిన సినిమా ఆయన టైటిల్ పేరుని కూడా చేంజ్ చేస్తారు. అంటే పండుగ సాయనకు సంబంధించిన ప్రజానాయకుడు ఆయన పాలమూరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవుడిగా కొలుస్తారు. అటువంటి పండుగ సాయన చరిత్రను కూడా వక్రీకరించి కూడా సినిమా దాన్ని బీసీ సంఘ నాయకులు ఖండించారు. ముఖ్యంగా పండుగ సాయన జీవిత చరిత్రని కూడా ఆయన ఎవరైతే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న బెక్కన్ జనార్దన్ కూడా ఆయన పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా అంటే పండుగ సాయన జీవిత చరిత్రని కాపీ రూపంలో ఎవరు కూడా కాపీ కొట్టకుండా కూడా ఆయన ఢిల్లీలో కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు. దీన్ని ఎలాంటి ఈ సినిమాలో హరివీర మల్ల ఈ సినిమాకి సంబంధించిన కూడా పండుగ సాయాన్ని కొంత వక్రీకరించారని అంటున్నారు. దీని మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. ఖచ్చితంగా పండుగ సాయన జీవిత చరిత్రని తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతేనే బాగుంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మేము లీగల్గా పోరాడతామని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.